వెల్కమ్ టు స్టార్ న్యూస్. చట్టాల్లోని లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పెన్ డౌన్ కార్యక్రమం అని రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు బిఎస్వి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో దస్తావేజులేఖరులు పెన్ డౌన్ నిర్వహించారు. ఓటీపీ విధానం రద్దు చేయాలని, ప్రజల అభిష్టం మేరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం సంఘ అధ్యక్షుడు పెదగాడి సూర్యం, కార్యదర్శి ధనరాజు పాల్గొన్నారు. దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2.0లో ప్రవేశపెట్టిన ఓటీపీ వగైరా విధానాలని ఉన్న ఇబ్బందుల్ని తొలగించమని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖరులు, స్టాంప్ వెండర్సు, అట్లానే డిటిపి ఆపరేటర్సు, వాలంటీర్సు అందరూ కూడా 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమంలో చేపట్టాం. దీనికి అందరికీ కూడా కక్షిదారులందరినీ సహకరించమని కోరాం. 100 రూపాయలు కూడా సమ్మె సక్సెస్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయటం కాదు, చట్టాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడం కోసమే అని చెప్పని, వాటిని సర్దుబాటు చేయమని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం మేము చేపట్టాం. ప్రజానుగుణంగా చట్టాలు ఉండేలాగా మనం రూపుదిద్దించాలి చట్టాలని చెప్పని కోరుతున్నాం. ఇందులో ముఖ్యంగా ఓటీపీ విధానంలో ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వారి యొక్క సెల్ ఫోన్కి వాట్సాప్ నెంబర్ ఓటీపీ నెంబర్లు వెళ్తాయి. వాళ్ళు ఓటీపీ నెంబర్లు చెప్పాలి. అట్లనే చాలామందికి సెల్ ఫోన్లు కూడా లేని రిజిస్ట్రేషన్ పబ్లిక్ మన దాంట్లో ఉన్నారని చెప్పని, అట్లాంటి దాన్ని అనుగుణంగా ఇచ్చేదంటే చట్టాలు ప్రజానుగుణంగా ఉండాలి తప్పించి ప్రభుత్వ ఆలోచనలు ఒక్కటే కాదు ముఖ్యం. చట్టాల్లో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని సహకరించే వాళ్ళమే కానీ వ్యతిరేకించే వాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఈ విధానంలో వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఓటీపీ విధానం తర్వాత 2.0లో అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ దృష్టికి లోగానే తీసుకొచ్చాం. వాటన్నిటినీ కూడా మార్పు చేసి ప్రజారంజక పరిపాలన చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.